అందరికీ శ్రీమాత్రే నమః. మనం చక్కగా సౌందర్యలహరిలోని 10 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మవారి దగ్గర చేసుకోవడానికి ఒక చిన్న భజన నేర్చుకుందాం. మీకు ఆ స్క్రిప్ట్ కూడా స్క్రీన్ మీద వేస్తారు, చక్కగా పాడుకోండి. భవాని శంకరి పార్వతీ పరమదయాకరి పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయాకరి పార్వతీ, శివ శివ శంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, శ్రీపురవాసిని పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయాకరి పార్వతీ, హిమాచల కుమారి పార్వతీ ఈశ్వరి శంకరి పార్వతీ, ఈశ్వరి శంకరి పార్వతీ, ఉమా మహేశ్వరి పార్వతీ ఓంకారేశ్వరి పార్వతీ, ఓంకారేశ్వరి పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయాకరి పార్వతీ, పరమదయాకరి పార్వతీ, అఖిలాండేశ్వరి పార్వతీ ఆదిపరాశక్తి పార్వతీ, ఆదిపరాశక్తి పార్వతీ, అఖండరూపిణి పార్వతీ ఆనందదాయిని పార్వతీ, ఆనందదాయిని పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయాకరి పార్వతీ, పరమదయాకరి పార్వతీ, పరమదయాకరి పార్వతీ. ఇది చాలా చిన్న భజన, చాలా చక్కటి భజన అండి. చాలా బాగుంది, సులువుగా ఉంది, అద్భుతంగా ఉంది. ప్రతి చరణంలో 2వ లైను 2 సార్లు రిపీట్ చేయాలంతే. 2వ లైన్ 2 సార్లు రిపీట్ చేయాలి, తర్వాత ఒకసారి పల్లవి. చక్కగా పూజ అయిన తర్వాత చిన్నగా భజన ఎంత బాగుంది. చేసుకోండి, చక్కగా మంగళహారతి అమ్మ యొక్క గొడుగులో గడపండి ఈ 10 రోజులు. వీలున్నంత వరకు చక్కగా శ్రీమాత్రే నమః నామాన్ని అలా చదువుకుంటూనే ఉండండి. ఓకేనా? ఉందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి.